హలో. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మీ కుమారి ఏంటి గారు. ఎలా ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటండి? బెస్ట్ ఫ్రెండ్స్ మీకు మీరే విషెస్ చెప్పుకొని మీకు మీరే పరిచయం చేసుకుంటే ఎలా? బెస్ట్ ఫ్రెండ్స్ మాకు మేమే కాదండి. అప్పుడు నేను ఇంకా తన ఫ్రెండ్ అంతే. మిర్చి గారిని వచ్చాడు, మీకు మీరే పరిచయం చేసుకుంటారు, మేమంతా ఏమైపోయాం, మేము బెస్ట్ ఫ్రెండ్స్ కాదా అని అడగాలనుకున్నాను ఈ రోజు. కాదండి, అప్పటికి నేను ఇంకా ఈ జాబ్లో జాయిన్ అవ్వలేదు. అప్పుడు నేను అమ్మాయి ఫ్రెండ్స్. నిజమేనా? నిజమేనండి. ఇది ఇప్పుడు మరి బెస్ట్ ఫ్రెండ్ అన్నది ఎప్పుడు తీశారు? ఇది ఒక 2 months అవుతుందేమో. 2 months 3 months. నిన్న మొన్న తీసింది కాదా? కాదండి. ఎంత బాగున్నారో అట్లా మీరు. అంటే ఇప్పుడు బాగాలేనా అనకండి. అంతే కదండి మరి. మంచి అంటే మంచి వైట్ గా ఉంది మొహం. నాదా? చాలా బాగుంది. నేను అలా చూస్తూ ఉండిపోయా. అయ్యయ్యో. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఫేస్ చాలా నీట్ గా ఉంది. ఓకే. మీకు మీరే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటున్నారు, మీకు మీరే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతున్నారు, మేము అంతా ఏమైపోవాలి? అయ్యో, మీ తర్వాతే ఎవరన్నా లక్ష్మీ కుమారి గారు. నేను మిర్చి గారు ఎంత ఫ్రెండ్సో మాతో పాటు మీరు కూడా అంతే ఫ్రెండ్స్. మనందరం ఒకటే. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఎవరైనా చేశారా మా వాళ్ళు? సరోజిని గారు చేశారు. ఇంకా అంతే, ఇంకెవ్వరు చేయలేదు. మీరు చేశారు. వచ్చినారు ఎవ్వరు ఏమీ అడగలేదు. అడిగారు, 2 questions అడిగారు. ఎవరు? సరోజిని గారే అడిగారు. ఏమడిగారు? మత్తు కానీ మత్తు ఒకటి. గమ్మత్తు. గమ్మత్తు అది కూడా కరెక్ట్ ఆన్సర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే గమ్మత్తు అనేది కూడా లాస్ట్ లో మత్తు అని వస్తుంది కదా. గమ్మత్తు ఇంకా ఏమీ లేదు. గమ్మత్తే. అవునండి. వరం కాని వరం. ఇంకొక క్వశ్చన్. వరం కాని వరం. సవరం. వరం కాని వరమా? వరం కాని వరం. సవరమే అయి ఉంటుంది. ఓకే అండి, నేనైతే అడుగుతాను వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్. నేను అడుగుతున్నా. ఓకే ఓకే, తప్పకుండా. మనిషికి ముఖ్యంగా కావలసిన ఆభరణం ఏంటి? మనిషికి ముఖ్యంగా కావలసిన ఆభరణం ఏమిటి? ఏంటి మీరు చెప్పండి అని అడగండి క్వశ్చన్. బట్టలు కాదు, ఆభరణం అన్నా. ఓ సారీ, ఆభరణం అంటే ఓకే ఓకే. ముఖ్యంగా కావాల్సింది ఇది అది అని కాదు, అన్ని దాని తర్వాతే అన్నమాట. అన్ని దాని తర్వాతేనా? అంటే మంచికి చదువు కావాలంటారు, అన్ని అంటారు కదా. చదువు కూడా ఆభరణమేనా? కావాలి అని చెప్తారు అందరూ. ఓకే ఓకే. కానీ నేను అడిగిన ప్రశ్నకి కరెక్ట్ గా ఆన్సర్ అయ్యాకే ఇవన్నీ వస్తాయి. ఓకే, తప్పకుండా అడుగుతాను. మనిషికి కావాల్సిన ఆభరణం ఏమిటి? ముఖ్యంగా కావాల్సిన ఆభరణం. ఇంకోటి అడగనా వద్దా? అడగండి. మళ్ళీ 2 నువ్వు అడగలేవమ్మా. అడుగుతాను లక్ష్మీ కుమారి, నేను అడుగుతాను. కాకపోతే మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతా. మరి ఇంకో ప్రశ్న పెద్దగా ఉంటుంది, అడగలేవు. పెద్దదిగా ఉంటుంది. ఇది ఒక్కటి చాలు, రేపు అడుగుతా పోనీ. ఓకే అండి, తప్పకుండా. లేకపోతే ఇంకొకటి చిన్నది అడిగేస్తా, పెద్దది రేపు అడుగుతా. ఓకే. థర్మామీటర్ లో పాదరసం కంటే ముందు ద్రవాన్ని ఉపయోగించేవారు. అర్థం కాలేదు. థర్మామీటర్ లో పాదరసం కంటే ముందు ఫీవర్ చూసుకునే థర్మామీటర్ ఉంటుంది కదా. అవునవును. ఆ థర్మామీటర్ లో ఇప్పుడు పాదరసం ఇస్తున్నారు దాంట్లో. అవునవునండి. అంతకు ముందు ఉపయోగించేవారు దాంట్లో ఏ ద్రవాన్ని? అంతకు ముందర ఏది ఉపయోగించేవాళ్ళు? ఏ ద్రవాన్ని అనాలి? ద్రవాన్ని ఉపయోగించేవారు. ఓకే అండి, తప్పకుండా అడుగుతాను. వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఆన్సర్స్ వస్తున్నాయో మీకు కూడా చెప్తాం. ఓకేనా? ఓకే, బాయ్. ఇలానే కాల్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.